ఎరుపు రంగు అంటే ప్రమాదానికి సంకేతం. రోడ్డు మీద రెడ్ సిగ్నల్, రైలుకు చూపించే రెడ్ ఫ్లాగ్ ఇవన్నీ ఆగిపోమ్మని, అప్రమత్తతను చూపించేవే. అయితే నిత్యం వాడే మందుల విషయంలో మనం ఈ జాగ్రత్త తీసుకుంటున్నామా అంటే లేదనేదే సమాధానం. మందుల షీట్పై ఎరుపు రంగు ముద్రించి ఉన్నా లెక్క చేయకుండా ఆ మందుల్ని ఎడాపెడా వాడేస్తున్నాము. మందుల షీట్పై ఎర్రటి గీత వెనుక పరమార్థం ఏంటి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తలనొప్పో జ్వరమో వస్తే మందుల షాపుకు వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాం, వాడేస్తాం. మనలో చాలామంది మనం కొనే మందుల షీట్పై ఏముందో గమనించాం. ఆ మందుల ఎంఆర్పి ఎంత, గడువు తేదీ ఉందా, ఇలాంటివేవి అంతగా పట్టించుకోం. ఇక వాటిపై ఏ లైన్లు ఉన్నాయో చూసే, ఏ రంగు ఉన్నాయో గమనించే ఆసక్తి అస్సలు ఉండదు. ఇక మనం ట్యాబ్లెట్లను షీట్ల వారీగా కొనుక్కోం, విడిగా 2, 4 కొనుక్కుంటాం. అందువల్ల ఆ మందులు ఎలాంటివో, వాటి షీట్పై రెడ్ లైన్ ఉందో లేదో మనకు తెలియదు. షాపుల వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటాం, వాళ్ళు చెప్పింది నమ్మి వాడతాం. కానీ మందుల షీట్ వెనక రెడ్ లైన్ ఉంటే మాత్రం మనం జాగ్రత్త పడాల్సిందే. షాపు వాళ్ళు చెప్పినా వెంటనే వాడేయకూడదు. సాధారణంగా యాంటీబయాటిక్ మందులకు, కొన్ని రకాల మందులకు వాటి షీట్లపైన ఎర్రటి గీతను ముద్రిస్తూ ఉంటారు. ఇలాంటి రెడ్ లైన్ ఉన్న మందుల్ని మనం నేరుగా కొనకూడదు. వీటిని మనం డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వాడకూడదు. డాక్టర్లు సూచిస్తేనే కొనుక్కోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మందుల షాపు వాళ్ళు కూడా డాక్టర్ చీటీ లేకుండా ఇలాంటి మందుల్ని అమ్మకూడదు. సొంతంగా మందులు కొనుగోలు చేస్తున్నప్పుడు రెడ్ లైన్ ఉన్న మందుల షీట్లను మనం సొంతంగా కొనుగోలు చేయకపోవటమే మంచిది. డాక్టర్ సూచించినప్పుడు, ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి మందుల్ని కొనుగోలు చేయాలి.